గత ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిని కూటమి ప్రభుత్వం జగనన్న ఇళ్ల స్థలాల్ని ప్రభుత్వ కట్టడాలకు దారదత్తం చేస్తుందని మాజీ ఎంపీ పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగ గీత విశ్వనాథ్ ఆరోపించారు. అన్యాయానికి వ్యతిరేకంగా బాధిత మహిళకు మద్దతుగా పిఠాపురం మసీదు మాన్యం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి నిరసన ర్యాలీగా పాడ కార్యాలయం వద్దకు చేరుకుని పాడ ప్రాజెక్టు డైరెక్టర్ శివరామప్రసాద్కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ జీవితాల్లో ఇబ్బంది పెట్టే విధంగా మనందరూ కూడా మీ అందరికీ ఒకే విషయం, మా సోదరి ఈ స్థలాల్లో పేదవాళ్ళు, పేద మహిళలు కొంచెం వెనకాలమ్మా, ఒక లబ్ధిదారులు ఎలా వచ్చాడమ్మా, లబ్ధిదారులు విదేశాలమ్మా, కొంచెం కూర్చోబెట్టాలి. మీరందరూ కూడా మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనకిచ్చిన పట్టా భూమి, మనకిచ్చిన పట్టా భూమి, మనకిచ్చిన పట్టా భూమి మనదే, మనదే, మనదే. మనకు హక్కు ఉంది. ఈ భూమిని వేరే వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎవరికి ఈ భూమిలోనికి రావడానికి లేదు, రారు. ఈ భూమి మందే. ఇప్పటి గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరం గానీ నరసింగపురం భూముల్లో ఉన్న లబ్ధిదారులకు గాని, ఈ నియోజకవర్గంలో ఉన్న జగనన్న కాలనీల్లో ఉన్న ఎవ్వరికి కూడా ఒక్క ఇల్లు కూడా శాంక్షన్ చేయలేదు. ఎవ్వరికి కూడా శాంక్షన్ చేయకుండా పట్టాలని ఒక్కొక్కరికి వేరే వేరే వాళ్ళకి ఇచ్చేయడానికి ప్రయత్నాలు జరగటం కాదు, జరిగిపోయింది ఆల్రెడీ. ఇక్కడ కాలేజీకి ఇచ్చేయడానికి హ్యాండ్ ఓవర్ చేసేమని, ఆయుర్వేద కళాశాలకు ఇమ్మని ఆ అధికారులు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తారా? ఇంతమంది ఏమైపోవాలని? రెండవది, ఎక్కడో తెలంగాణ భూములు పెట్టుకుంటామంటే పేదల పట్టా భూములు తీసేసి 20 ఎకరాలు భూమి ఇచ్చేస్తారా 1000 మందికి పట్టాదారులకి? ఒక్కసారి మీరు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారేమో 60 లక్షలు ఎకరానికి పెట్టి వేలాది ఎకరాలు పట్టాలు ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా ఇప్పుడు సలహాలు ఇచ్చారు. ఎందుకంటే ఇన్ని వేల ఎకరాల నియోజకవర్గానికో ఒక 100 ఎకరాలు కొంటే అందరికీ అపార్ట్మెంట్లు కట్టేస్తే అందులోనే ఉంటారు వాళ్ళని చెప్పి. అలా ఉండడానికి వీల్లేదు. నా అక్క చెల్లెమ్మలు సొంత ఇంట్లో ఉండాలి, వారింట్లో వారు ఉండాలి, వాళ్ళ ఇల్లు 4 గోడలు వాళ్ళదే అవ్వాలి. ఇటువంటి తరుణంలో పట్టాదారుల మీద, పేద వర్గాల మీద, ముఖ్యంగా మహిళా లబ్ధిదారుల మీద అన్యాయంగా పిడుగు పడింది. ఇప్పుడు వ్యక్తులకి లాభం చేయడం కోసం, రాజకీయ లబ్ధి కోసం పేద మహిళలకి అన్యాయం చేసే విధంగా, వారి గృహ నిర్మాణ కళని నాశనం చేసే విధంగా ఈ రోజున ఆ కుటుంబాలన్నింటినీ కూడా, వేలాది కుటుంబాలని నడి రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితులు వచ్చాయి. ఎక్కడో కాకినాడలో శాంక్షన్ అయిన కాలేజీని, అక్కడ అన్ని రకాలుగా సరిపోయే ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని తీసుకువచ్చి పట్టాదారులు మరి భూమిలో ఆ కాలేజీ ఇవ్వటానికి ఉత్తర్వులు నడపడం అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది లబ్ధిదారులందరిలో. వాళ్ళందరూ కూడా కుటుంబాలు, ఒక్కొక్క కుటుంబానికి 4-5 చూసుకున్న వేలాది మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ఏడుస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. మాకు ఈ అన్యాయం ఏంటి? 2 సంవత్సరాలు కావస్తున్నా ఆ పట్టా భూములకి మౌలిక సదుపాయాలు సమకూర్చలేదు. కనీసం రోడ్లు వేయలేదు, మంచినీళ్ళ సౌకర్యాలు లేదు, కరెంటు సౌకర్యం లేదు, గృహ నిర్మాణ శాంక్షన్ కూడా లేదు. ఏమీ చెయ్యకపోగా మా చేతిలో ఉన్న పట్టాలు లాక్కునే పరిస్థితుల్లో
ప్రభుత్వం ఉంది అంటే మేము ఏం చేయాలని చెప్పి ఆడపడుచులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మహిళల పక్షాన. ఇదేనా మహిళలకి బెయిల్ చేసే విధానం? ఇప్పటికే సంక్షేమ పథకాల పేరుతో నీకు 15 పెట్టి ఇవ్వకపోగా, నిరుద్యోగ వృత్తులు ఇవ్వకపోగా, కుటుంబాలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా, 2 సంవత్సరాల్లో కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ చేయకపోగా వారి చేతిలో ఉన్న పట్టాలు లాక్కుంటారా? అది కూడా ఒక వ్యక్తుల కోసం లాక్కుంటారా? ఇది చాలా అన్యాయం. అందుకనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఈరోజు పేదల పక్షాన నిలబడి వారు కోరడం జరిగింది. అమ్మమ్మకు అన్యాయం జరిగింది, మేము మోసపోయాం, మా పట్టాలన్నీ ఎవరికో ఇచ్చేస్తున్నారు అని చెప్పి వారి అభ్యర్థనని ఈరోజు వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారి వివరాలన్నీ తీసుకోవడం జరిగింది. ఈరోజు మేమందరం కూడా పడా ఆఫీస్కి వచ్చి పడా ఆఫీసర్ గారి ద్వారా మన స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి మరి వినతి పత్రం అందజేయమని చెప్పి పడా ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ వారికి తెలియజేయడం చెప్పమని కోరడం జరిగింది. ఎందుచేతనంటే ఏ భూములు ఎవరికి ఇస్తున్నారో, ఎవరి భూములు ఎవరికి పంచుతున్నారో పూర్తి సమాచారం వారి దృష్టిలో పెట్టమని మేము కోరడం జరిగింది. మహిళలకు ఇచ్చిన పట్టాలను లాక్కోవద్దు, పేదవాడికి ఇచ్చిన పట్టాలని లాక్కోవద్దు. పేదవాడి గృహ నిర్మాణం కోసం, పేదవాడి హక్కు కోసం, మహిళల హక్కుగా, భరోసాగా, ధీమాగా భావిస్తున్న ఆ పట్టాలని మీరు లాక్కుంటారా? అది చెయ్యొద్దు. ఆ విధానం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రద్దు చేయమని చెప్పి మేము ఈరోజు కోరడం జరిగింది. లబ్ధిదారులందరినీ కూడా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం పునరాలోచించాలి. ఏదైతే అక్కడ నరసింగపురంలో 20 ఎకరాలు భూమిని ఒక స్కూల్కి ఇవ్వడానికి, ఇక్కడ 5 ఎకరాల భూమి ఒక కాలేజీకి ఇవ్వడానికి నిర్ణయించి వేలాది మంది, సుమారు మామూలుగా పట్టా లబ్ధిదారులు మహిళలే అయితే 1200 మంది 1300 మంది ఉన్నారు. వారు కుటుంబాలు చేస్తే వేలాది మంది ఉన్నారు. మీరందరికీ మీరు దయచేసి అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి. తక్షణం గృహ నిర్మాణం శాంక్షన్ చేయించండి. అందరికీ వారికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చండి. వాటిని వెంటనే వారికి న్యాయం చేయమని, వాళ్ళ ఆందోళన మరి చెందకుండా ఉండే విధంగా చేయమని మేము కోరి ప్రార్థిస్తున్నాం. డిమాండ్ కూడా చేస్తాం. వ్యతిరేకంగా వైసీపీ నేతలు అయితే నిరసన చేస్తున్నారని చెప్పేసి అభివృద్ధి అడ్డుకోవడానికి పేదవాడి పట్టాలు లాక్కోవడం అభివృద్ధి అని ఈ ప్రభుత్వం అనుకుంటే తిరగబడతాం. పేదవాడి పట్టా లాక్కుని కాలేజీ కడతానంటే పేదల పక్షాన తిరగబడతాం, పోరాడతాం. విరమించుకునే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఒకవేళ ఇది కానీ అవ్వకపోతే ప్రత్యామ్నాయం మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అవ్వకపోవడం మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఈ ప్రభుత్వం తప్పకుండా, ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారు ఇది పరిశీలించి తక్షణం ఈ ఉత్తర్వులన్నీ మరి రద్దు చేయమని కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తారని విశ్వాసంతోనే మేము వెళ్తున్నాం. లేదంటే తదుపరి కార్యాచరణ తర్వాత తెలియజేస్తాం. ఇది ఎవరిది పిన్ని, ఎవరిది మంద కాదు సార్. ఏంటి సార్ ఇది? నేను పండుగ బట్టలు అని చెప్పి ఎవరో మీలాంటి ఇచ్చారు, మరి మా పెడతారా? ఏంటి సార్ ఇది?